హలో ఫ్రెండ్స్, ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. సో ఇది ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ప్రైవేట్ బ్యాంకే, కానీ చాలా మంచి బ్యాంకు. ఎప్పటి నుండో కొనసాగుతుంది ఈ బ్యాంక్ అనేది. అయితే దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి విశాఖపట్నం 5th లైన్ ద్వారకానగర్లో ఉంది. అయితే దీనికి సంబంధించి తెలుగు స్టేట్స్ అంటే ఏదైతే ఆంధ్ర అండ్ అంతేకాకుండా తెలంగాణ ఉన్నాయి, తెలుగు స్టేట్స్ నుండి వీళ్ళ యొక్క బ్రాంచుల్లో ఓకేనా ప్రొబేషనరీ ఆఫీసర్స్ని, అది కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ వచ్చేసి 18 ఫిబ్రవరి 2019 10 గంటల నుండి స్టార్ట్ చేసుకోవచ్చు, మండే నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 4th మండే ఈవినింగ్ 4 PM లోపు అప్లై చేసుకోవాలి. సో ఎగ్జామ్ అనేది మనకు మార్చ్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ అప్లై చేసే విధానం అనేది కూడా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నేను నోటిఫికేషన్ లింక్ అంతేకాకుండా అప్లై చేసే లింక్ కూడా రెండు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి మీరు అప్లై చేసుకొని. సో ఈ రెండు స్టేట్స్లో కలిపి మనకి 25 పోస్టులు మాత్రమే ఉన్నాయి. పే స్కేల్ కూడా మనకి 22,000 వరకు ఉంటుంది జీతం, చాలా మంచి అవకాశము. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ట్రైనింగ్ అప్పుడు కూడా మనకు డబ్బులు అనేవి ఇస్తామని చెప్తున్నారు, ట్రైనింగ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఏజ్ అనేది ఓకేనా. సో ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి, గుర్తింపు పొందిన సంస్థ నుండి, ఓకేనా. అంతేకాకుండా రాయడంలోనూ మాట్లాడడంలోనూ ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బాగుండాలి. ఏజ్ వచ్చేసి 20 to 30 years బిలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టాఫ్ వర్క్ చేయాల్సింది వచ్చేసి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్తున్నారు. సో తర్వాత వేకెన్సీస్ బట్టి వాళ్ళని ప్లేసెస్ మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 700 రూపాయలు పే చేయాలి GSTతో కలిపి. ఇవేమి రీఫండ్ అయితే కావు, ఓకేనా. సో మనకి ఈ యొక్క బ్యాంక్ అనేది ప్రజెంట్ బ్రాంచెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి. అందులో పోస్టింగ్ అనేది ఎక్కడ రెండు స్టేట్స్లో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో అది సో మనకి ఎంపిక విధానం ఏమైనా ఉంటుందంటే మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో అంటే ఎగ్జామినేషను, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అయితే మనకి 150 మార్క్స్కి మనకి పేపర్ ఇస్తాడు ఆన్లైన్ ఎగ్జామ్, 25 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. రెండు కలిపి మనకి చూసుకున్నట్టయితే 175 మార్కులకు ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ మనకి ఇచ్చే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ అంతేకాకుండా జనరల్ బ్యాంకింగ్ పై అండ్ అందుకని క్వాంటిటీ యాప్టిట్యూడ్ పై ఇస్తాడు. మనకి అన్నీ కూడా 350 ఇస్తాడు, 350కి డివైడ్ చేశాడు, టోటల్గా 150 మార్క్స్కి ఇస్తాడనమాట. అంతేపాటు మనకు మొత్తం అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్ మొత్తం కూడా, ఓకేనా. నెక్స్ట్ మనకి ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ 5 ఆల్టర్నేటివ్స్ ఉంటాయంట. అంటే మనకి ఏంటంటే ఇది మనం 4 ఆప్షన్స్ ఉన్నాం, కానీ ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని చెప్తున్నారు అనమాట. అంటే రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలులో మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో అంటే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో రాసుకోవచ్చు, ఏపీ వాళ్ళు అనుకోండి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మనకి వేకెన్సీస్ కల్పించారనమాట. సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఇచ్చే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారని చెప్తున్నారు. సో పాయింట్ టు పాయింట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, చాలా మంచి వేకెన్సీ, ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో మీరు ఒక బ్యాంకింగ్ రంగంలో వర్క్ చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. సో అది ఎంత సైజులో ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలి, మొత్తం పాయింట్ టు పాయింట్ ఇచ్చేసాడు. సో దేన్ని మిస్ కాకండి. సో చూసారు కదా, 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు అంటే జనరల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి చేయొచ్చు, లేదా టెక్నాలజీ రిలేటెడ్ అంటే అప్లైలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చాడు, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఐడెంటిటీ ఒక్కటే ఉంటే సరిపోదు, దీనికి సంబంధించిన ఆల్ టికెట్తో అటెండ్ అవ్వండి అని చెప్తున్నారు. ఇంతకేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.